ఆయన గ్రంథంలో మీ జన్మను గురించి రాసుకున్నాడు, మీ అవయవాల గురించి రాసుకున్నాడు దేవుడు. మీరు కూర్చున్న ప్రతి వారి గురించి దేవుడు తన గ్రంథంలో రాసుకుని ఆయా తల్లుల గర్భాలలో ఇదిగో ఈ కాలంలో ఉండాలని అనుకున్నాడు. కాబట్టే ఈ జన్మను నీకు భిక్షగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నీకు ఇష్టమైనట్టు బ్రతకడానికా? ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎందుకు ఇచ్చాడు? యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర సేవ చేసి 3.5 సంవత్సరాలు తండ్రి పనిలో యోదయాలో, సమరయాలో, అలాగే గలిలియా సువార్త ప్రకటన చేసి తండ్రిని ఆనందింపజేశాడు. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని గొప్ప సాక్ష్యం పొందుకున్నారు. మరి నిన్ను నిలబెట్టినప్పుడు ఈమె నా కుమార్తె, ఈమె అందు నేను ఆనందించుచున్నానని ఆయన అంటాడా? రేపొద్దున్న క్రీస్తు న్యాయ సింహాసనం మీద మనందరం నిలబడి ఉండాలి. ఒక్కొక్కరం క్రీస్తు న్యాయపీఠం ముందు మనందరం నిలబడాలి. ఈమె నా కోసం ఈ పనులు చేసింది, ఈమె ఇంత పవిత్రంగా బ్రతికింది, ఈమె దేవుడి కోసం ఈ పనులు చేసిందని సాక్ష్యం పొందుకున్న దానివా నీవు ఉన్నావా? ఈ రోజు ఏదో భక్తి ఆదివారం నాడు, ఆ రోజు ఆదివారం అయిపోయిన వెంటనే గూట్లు ఎట్టేస్తాం, మళ్ళీ ఆదివారం తర్వాత ఇదంతా పూసెట్టేది ఉంటది. ఇలా శుభ్రంగా చూసి మళ్ళీ అట్టుకొచ్చేస్తాం అంతే.